చెరువులను పరిరక్షించాలంటే వాళ్ళకు నష్టపరిహారం ఇయ్యి, వాళ్ళను టైం ఇయ్యి, వాళ్ళు వేరే కాడ కట్టుకోవడానికి అవకాశం ఇయ్యి, నువ్వే వాళ్ళకి బస్తీలు కట్టి బహుళాంతస్తుల భవనాలల్లో వీళ్ళని తీసుకుపోయి పెట్టు. ఇవన్నీ చేయకుండా రాత్రి రాత్రి బుల్డోజర్లను నడిపిస్తామంటే ఇది ఆటవిక రాజ్యమా, ప్రజాస్వామ్యమా? నేను మొట్టమొదటి సపోర్ట్ చేస్తా. చెరువులను పరిరక్షిస్తామంటే నా ఓటు నీకే. వాగులను, చెరువులను, నాలాలను పరిరక్షించాలని కొట్టాడేవాడిని. బట్ ఈ రకంగా లోపల కుళ్ళు పెట్టుకొని, లోపల స్వార్థం పెట్టుకొని, కాంట్రాక్టర్ల డబ్బులను ఆశించి, అవతల ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టాలని, వాళ్ళకు ఓటేసిన ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని దుర్మార్గంగా చేసే ఈ పనిని ఎవరు సపోర్ట్ చేస్తారు? రంగనాథ్ మంచోడే. ఒక మంచి ఆఫీసర్‌ని తన స్వార్థానికి, చెడ్డ పనికి వాడుకుంటే ఎవరు సపోర్ట్ చేస్తారు? చెరువులను ఇది కాపాడే ప్రభుత్వం మీద పద్ధతి ఎఫెక్ట్ ఉండదా? ప్రభుత్వం మీద ఎఫెక్ట్ ఉండదా? ఇట్లా కూలగొడతాం మొత్తం అసలు స్టేట్ మొత్తం హైడ్రా లాంటిది తీసుకొస్తాం మోడీకి గురుదక్షిణ ఇవ్వడానికి ఈ పని చేస్తున్నాడు. ఎందుకంటే రేపు మేయర్ స్థానాన్ని ఇట్లా బంగారు పల్లెంలో పెట్టి బీజేపీకి అప్పచెప్పాలి కదా! కృతజ్ఞత కదా!